ఒక వ్యక్తి పేరు, జాతీయత ఆధారంగా హిందూ హోదాని తిరస్కరించలేరని, హిందూ మతంలోకి మారే వ్యక్తులకు ఎలాంటి వేడుకలు, సర్టిఫికెట్లు అవసరం లేదని మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. హిందూగా మారాలనుకునే వాళ్ళకి నమ్మకం చిత్తశుద్ధి చాలని చెప్పింది. అమెరికా పౌరురాలైన లారా ఫ్రాన్సిస్ అయ్యంగార్ని హిందూగా గుర్తించడంతో పాటు హిందూ సంప్రదాయ మహిళగానే భావించాలని తేల్చి చెప్పింది. ఆలయ సంప్రదాయాలు, ఆగమ శాస్త్ర ప్రకారం దేవాలయాలకు ప్రవేశించే ఇతర హిందూ మహిళలకు ఉన్న హక్కులకి లారాకు కూడా వర్తింపజేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డి భరత్ చక్రవర్తి నేతృత్వంలో మదురై ధర్మాసనం తీర్పు చెప్పింది. హిందువుల ఆచారం ప్రకారం పూజలు చేసుకునే లారా హక్కును సమర్థించింది. కాగా తాను హిందూ మతం స్వీకరించి హైందవ సంప్రదాయాన్ని ఆచరిస్తున్నప్పటికీ తంజావూరు వరదరాజ పెరుమాళ్ ఆలయంలోకి ప్రవేశించేందుకు నిరాకరిస్తున్నారని పేర్కొంటూ లారా ఫ్రాన్సిస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె దాఖలు చేసిన రిట్ పిటిషన్ మీద ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ డి భరత్ చక్రవర్తి నేతృత్వంలో మదురై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో తమిళనాడు హిందూ రిలీజియస్ చారిటబుల్ ఎండోమెంట్స్ విభాగం లారా తరపు వాదనల సాక్ష్యాధారాలను పరిశీలించింది. లారా ఫ్రాన్సిస్కి ఆలయాలకు ప్రవేశించి హక్కు ఉందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆమె జాతీయత, గత మత అనుబంధం ఆధారంగా ఆలయ ప్రవేశాన్ని అడ్డుకోవడం పట్ల రాష్ట్ర దేవాదాయ శాఖను తీవ్రంగా తప్పుపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి తన చర్యలు, నమ్మకాలు, చిత్తశుద్ధితో మతానికి కట్టుబడి ఉంటే వాళ్ళ పేరు లేదా జాతీయతను ఆధారంగా తీసుకుని హిందూగా గుర్తించడాన్ని నిరాకరించకూడదు. పిటిషనర్ పేరు లారా ఫ్రాన్సిస్ అయినంత మాత్రాన ఆమెకు అమెరికన్ పౌరసత్వం ఉన్నంత మాత్రాన ఆమె హిందూ కాదని చెప్పలేరు. హిందూ మతం స్వీకరించేందుకు ఎలాంటి వేడుకలు, సర్టిఫికెట్లు అవసరం లేదు. ఆమె ప్రవర్తన, విశ్వాసాలు, సంప్రదాయ ఆచారాలను పరిగణలోకి తీసుకోవాల్సిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నందున ఆమె క్రైస్తవురాలేనన్న దేవాదాయ శాఖ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. లారా ఫ్రాన్సిస్ హిందూ మతాన్ని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నట్టు, ఆచరిస్తున్నట్టు చెప్పే సాక్ష్యాధారాలను ధర్మాసనం నిర్ధారించింది. లారా ఫ్రాన్సిస్ని అమెరికన్ క్రైస్తవ మహిళగా ముద్ర వేసిన దేవాదాయ శాఖ ఉత్తర్వులు చట్టవిరుద్ధం అని తేల్చి చెప్పింది. హిందూ మతం అందరినీ కలుపుకునే మతం. ఇతర మతాల మాదిరిగా ఈ మత స్వీకరణకు ముందస్తు షరతులు, వేడుకలు వంటివి ఏమీ ఉండవంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అమెరికా పౌరసత్వం వ్యక్తి మతాన్ని నిర్ధారించలేదు అని చెప్పారు.